ఇప్పుడు అప్పట్లో మీకు కాంటాక్ట్స్ అంటే ఒక కాంటాక్ట్ నుంచి ఇంకొక కాంటాక్ట్ వెళ్ళి అలా కాంటాక్ట్స్ పెరగడం వల్ల అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు వెళ్ళడం అంటే వాళ్ళని అడగడం లేకపోతే వాళ్ళని మంచి కలవడం, క్వశ్చన్. ఆ contacts. వెరీ 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 గుడ్ క్వశ్చన్. బికాస్ ఆన్సర్ సీకింగ్ లో అది వచ్చి రావడం మొదలు పెట్టింది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ బాగా లింక్ చేశారు మీరు. బికాస్ ద పాయింట్ ఈజ్ ఆఫ్టర్ దాట్ కాంటాక్ట్స్ ఆర్ దేర్. యూ నో ద ఆన్సర్. అంటే బేసికలీ యూ నో వాట్ ఆర్ట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్. దీనికి బియాండ్ ఏముంది అసలు? ఏం లేదు, నథింగ్. అంటే యాజ్ అ హ్యూమన్ బియాండ్ దట్ ఐ డోంట్ సీ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్. ఓకే, బిర్యానీకి అయిపోయినాయి, వచ్చారు జనాలు, వచ్చి దానికి ఆటోగ్రాఫ్లు అంటారు, ఇదంటారు, రోజు పొద్దున్న అయితే సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు. ఇద్దరు ముగ్గురు యంగ్స్టర్స్ ఫోన్ చేస్తారు, అన్న అడ్వాన్స్ తీసుకొస్తున్నా అన్న అంటాడు. ఏంటి బియాండ్ దట్? ఇంకేముంది? ఏం చూసి ఇంకేం చేస్తాను దాన్ని? గోదావరికి వెళ్తున్నప్పుడే నేను హనుకు ఫోన్ చేశాను, చేసి అరే ఇదేదో శేఖర్ కమల గారి సినిమా గోదావరికి నేను వెళ్తే వీళ్ళు బస్ ఎక్కమంటున్నారు, ఏదో ఏంటది క్యారెక్టర్ అని. పిచ్చి పట్టింది అసలు. ఎక్కువ మాట్లాడకుండా పిచ్చి పిచ్చి మాట్లాడి ఎక్కువ ఫస్ట్ బస్ ఎక్కి క్యారెక్టర్ చేసి రాపో అన్నాడు. సో అలా ఉన్న మనిషికి ఒక బిర్యానీ వచ్చి ఇది వస్తే ఇట్ విల్ బి లైక్ ఇట్స్ ఓవర్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సాటిస్ఫై అయిపోయాను కాదు, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఎత్తుకున్నా. దాని తర్వాత నేను ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఇదినా క్యారెక్టర్లో ఇంకేదన్నా రెచ్చగొట్టేది ఏదైనా ఉందా, ఏమన్నా మళ్ళీ వద్దా, మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి మళ్ళీ చేసి మీకు డబ్బులు ఇస్తాం, అయిపోయిందిరా బాబు ఇవన్నీ, ఇంకేదన్నా ఉందా అనే దాంట్లోనే ఈ క్యారెక్టర్లు వచ్చినాయి. విరూపాక్ష కానివ్వండి, లేకపోతే అర్జున్ రెడ్డి సందీప్తో ఎందుకు ట్రావెల్ అయ్యాను, ఎందుకంటే ఐ లవ్ దట్ గై. ఆ ప్యాషన్ ఏంటి అసలు? అంటే ఎక్కడ ఎడారిలో ఎక్కడైతే చిన్న వాటర్ దొరుకుతుందో అక్కడ దొరికినట్టు సందీప్ రెడ్డి వంగ. అలాంటి మనుషుల కోసం ఎతికాను. సో నేను మార్చలేదు అసలు. సో యూ కేమ్ టు ఐ నెవర్ చేంజ్డ్. ఐ స్టిల్ డిడ్ ద సేమ్ థింగ్. ఐ స్టిల్ డిడ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలా అయితే ఎడార్లు ఎత్తుకుంటూ వెళ్ళాను, రాజమౌళి గారు కలిశారో అలానే సందీప్ రెడ్డి వంగని ఎత్తుకుంటూ వెళ్ళాను, విరూపాక్షని ఎత్తుకుంటూ వెళ్ళాను. సో దట్ జర్నీ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ నాకు మనసాక్షి తెలుసు, ఐ హావ్ డన్ సర్టెన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ బ్రెత్ టేకింగ్లీ బోల్డ్. ఒక లేడీ క్యారెక్టర్ వేద్దామన్నా చేశాను, ఈ మధ్య షూటింగ్ అయింది. లేకపోతే ఇంకో పాత్ర ఏదైనా చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఇప్పుడు డియర్ ఉమాలో కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఇట్ వాజ్ నాట్ ఇంకొక బ్రదర్ ఓకే చేయండి, దట్ వాజ్ నాట్ ద థింగ్. అది ఇంకొక డైమెన్షన్. అది దానికి ఒక వైవిధ్యమైన పాత్ర, దానికి ఒక ఎండింగ్ ఉంది, దానికి ఒక రీజనింగ్ ఉంది. అది తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. కాదు, నేను డియర్ ఉమా ట్రైలర్ చూడడం జరిగింది. లైక్ నాకు మొత్తం అంతా హీరో కనిపిస్తున్నాడు, మొత్తం అంతా దాని గురించి ఉంది. మీరు ఎక్కడ ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి, మళ్ళీ మేబీ లాస్ట్లో డైలాగ్ ఉండడం. అది అయితే అంటే ఏం చూసారు బ్రో దీన్ని ఓకే చేయడానికి? ఏమైనా రీజన్ ఉందా? లేదు, మై క్యారెక్టర్ ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే టుమారో రిలీజ్ అవుతుంది 18th. ఫిలింలో నా క్యారెక్టర్ పరంగా ఏదైతే డైమెన్షన్ తీసుకుంటుందో ఆ స్క్రిప్ట్లో, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్. అంటే లైక్ నాకు కానీ కొంతమందికి అంటే ఏదో సినిమా కథ ఒప్పేసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం, సినిమా చేసేసారు, కథ నచ్చిందా? కరెక్ట్, అలా అనిపించవచ్చు. మీకు అలా అనిపించడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఎందుకంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమా లాగా అనిపించచ్చు. రెగ్యులర్ సినిమా అంటే అలాగని కాదు, మీరు తక్కువ ఉండడం. యా సో అది మీరు యాజ్ అ పర్సన్ మీరు అది కరెక్ట్. సో మీరు అంటే ట్రైలర్ చూసినప్పుడు మీరు ఎలా నేను మూవీ సెలెక్ట్ చేయను కదా. మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఐ ఫీల్ దట్ ఈ క్యారెక్టర్ నేను చేశాను, ముందు చేయలేదు, దీని నుంచి మనకి ఆ సినిమాలో వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నాం. దెర్ ఇస్ అ యూజ్ మనకి. ఇప్పుడు లెట్స్ సే ఓకే బిర్యానీ అయిపోయిన తర్వాత కలవరమై మధ్యలో సినిమా చేశాను. అనీష్ గారు ఫోన్ చేసి మరి సతీష్ గారు స్క్రిప్ట్ ఒకటి బాగా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అన్న అంటే హోప్ నేషనల్ అవార్డ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయనకి మంచి స్క్రిప్ట్ రైటర్ ఆయన అంటే లేదు ఫీమేల్ ఓరియంటెడ్ అని చేయలేకపోతున్నారంట. అంటే చేసేద్దాం, మనం చేద్దాం అంటే నేను చేస్తే పని అయిపోద్దా అన్న. అయిపోద్ది, చేద్దాం అయితే, బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. అసలు నాకు నేను ఏదైనా చేస్తున్నప్పుడు
డూ ఐ హ్యావ్ సంథింగ్ టు లూజ్? నథింగ్. వాళ్ళకి ఉపయోగపడుతున్నానా? ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. ఓకే, స్టోరీలో కథ ఏంటి ఏంటి అని చూడరు, ఏదైనా చూస్తాను. అది కూడా చూస్తారు. ఓకే, లేదు చెయ్యాలి వాళ్ళకి, నేను యూజ్ అవుతున్నాను అంటే అలా చేసేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళు చేసిన తర్వాత దాని రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బికాస్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్. నాకు ఒక డౌట్ బ్రో, సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందా డైరెక్టర్ చేతిలో ఉంటుందా? ట్రైలర్ కానీ ఏదైనా? యాక్చువల్లీ ఏదైనా డైరెక్టర్ చేతిలో ఉండాలి. డైరెక్టర్కి విజన్ ఉండాలి. డైరెక్టర్కి విజన్ ఉండి ఆ విజన్కి ఎవరు అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అతను ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా డైరెక్టర్స్. అవును, డబ్బులు మీకు బాగా డబ్బులు కొంత అంటే నేను ట్రావెల్ అయిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. బికాజ్ శేఖర్ కమల గారి దగ్గర నుంచి మీరు వెళ్ళండి ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని, వీళ్ళు ఎవరైనా డైరెక్టర్ సరికి దే విల్ సే నో, అన్నాక టైం లేదంటారు. సో డైరెక్టర్ డిసైడ్స్ హూ షుడ్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఆల్సో. చాలా మంది అనుకుంటారు అది అంటే ఆకలితో ఉన్న ఏ ప్రొడ్యూసర్ వచ్చినా పర్లేదు అనుకున్న డైరెక్టర్స్ ఉంటారు. దాన్ని నేను దాన్ని ఈ దీంట్లోకి తీసుకురావట్లేదు. ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే చెప్తున్నాను, మొత్తం అంతా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. డైరెక్టర్ డిసైడ్స్ వాట్ షుడ్ హ్యాపెన్, హూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. భద్రకాళి పిక్చర్స్ అని పెట్టి యానిమల్ అనే సినిమా తీయాలని సందీప్ అర్జున్ రెడ్డి రావాలని, అది ఒక డైరెక్టర్ విజన్. అది కొన్ని అంటే ఇలాంటి అంటే లైక్ ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా ఇంత పొజిషన్కి వెళ్ళింది, ఎలా వెళ్ళిందంటే ఈ ట్రైలర్ అలా వచ్చిందంటే మేబీ డైరెక్టర్ వల్ల, అంటే డైరెక్టర్ అవి తప్ప ఇంకేం ఆడతాయి, ప్రొడ్యూసర్ అవి తప్ప ఇంక ఏం సినిమాలు ఆడితే చెప్పండి. ఏ సినిమాలు ఆడవు. ఇప్పుడు కాదు, బ్యాక్ ఇన్ ద టైం నేను ఎప్పుడు సినిమాలు చూడకుండా ఆపేసాను అప్పుడు సేమ్ థింగ్. సినిమాలు ఆడేవి కాదు, సినిమాలు ఏం ఆడేసేవి కాదు, సినిమాలు వచ్చేవి అంతే. మనకు బోర్ కొట్టేది. బోర్ కొట్టి ఏంటి సినిమాలు తీస్తున్నారు, చిరాదు, టైం వేస్ట్. ఎప్పుడైతే సినిమా మనకి ఎప్పుడైతే నచ్చలేదు అనేది టైం వేస్ట్ అని చెప్పి మీరు వేరే పని చేసుకున్నారు. ఒకప్పుడు మనకి టైం పాస్ అవ్వక చూసేవాళ్ళం, ఇవాళ టైం పాస్ అవ్వడానికి వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డిజిటల్ వల్ల సినిమాలకు తగ్గింది కదా. సినిమా చూస్తూ జనాలు రీల్స్ లో ఉంటారు. రీల్స్ లో ఉండడం కాదు, రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. రీల్స్ చూస్తే పర్లేదు, వీళ్ళు చేసిన రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, సో దే ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. See, what is a reel? You are editing something, right? You're becoming, your sound యాడ్ చేస్తున్నావు. ఫస్ట్ రీల్ వచ్చినప్పుడు ఏముండింది, జస్ట్ ఇది, దాని మీద వాయిస్ వేయచ్చు మీరు అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ వేయచ్చు అని చెప్పాడు, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నాడు. ఇప్పుడు యూ కెన్ క్లబ్ మోర్ మ్యూజిక్, 2-3 ట్రాక్స్ యాడ్ చేయొచ్చు, తెలుసు కదా. ఆ ట్రాక్ ని ఇప్పుడు స్లోగా హీస్ డూయింగ్, అంటే డౌన్ చేసుకోవచ్చు. మెల్లిగా ఏమవుతుంది, యూ కెన్ ఎడిట్ ఎంటైర్ మూవీ, అంటే కంప్లీట్ మీద అన్ని పెట్టుకోవచ్చు. సో వెన్ ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ఎడిటింగ్, మై ఓన్ కుకింగ్, వంట కార్యక్రమం, నీ వంట నీ పెంట నాకెందుకు కాదు. ఈ డిజిటల్ మీడియా అనేది మన లైక్ డిజిటల్లోనే అందరూ వైరల్ అవ్వడం, లేకపోతే ఫేమ్ రావడం, ఇవన్నీ జరిగాక అంటే మనకు తెలిసిన మా జనరేషన్లో తెలిసిన యాక్టర్స్ అవకాశాలు ఈ జనరేషన్లో తగ్గడానికి రీజను డిజిటలా? టెక్నాలజీ ఇన్ జనరల్, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మన టెక్నాలజీని అర్థం చేసుకోకపోవడం, దాన్ని మనం ముందుకు వెళ్ళిపోవడం. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? మా అబ్బాయి జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నేను హీరో, దేర్ ఇస్ నో సినిమా, వాడే హీరో. దేర్ ఇస్ నో సినిమా. అసలు అంటే సినిమాకి సినిమాకి మార్కెట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఉండడం వేస్ట్. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ బై ఏఐ. కెమెరా ఉండదు తెలుసా? ఇప్పుడు మీరు మన కెమెరా చేస్తున్నాం, కెమెరా అవసరం లేదు. కెమెరా కంపెనీస్ ఉంటాయి కదా, దే విల్ ఆల్ షట్ షాప్స్. ఇప్పుడు చెప్తున్నది అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. నెక్స్ట్ ఓన్లీ మీరు సెల్ ఫోన్తో షూట్ చేస్తున్న దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో క్యాప్చర్ అవుతే చాలు, సంథింగ్ జస్ట్ టు టెల్ ద ఏఐ దట్ ఇగో ఈ ఫ్రేమ్లో జస్ట్ యాడ్ వన్ స్మాల్ స్మోకీ మౌంటైన్ దేర్ బిహైండ్, అండ్ ఇతను సైకిల్ దొక్కుతున్నాడు కదా, కన్వర్ట్ ఇట్ ఇంటూ హార్లీ, అండ్ అతని జుట్టు కిందికి ఉంది, పైకి వేసేయండి, అండ్ దిస్ ఎంటైర్ థింగ్ మేక్ హిమ్ యాజ్ మీ, నా ఫోటో అప్లోడ్ చేస్తా, అయిపోయింది. సో దేర్ ఇస్ నో, సో ఫ్యూచర్ ఏముంటుంది అనేది అప్గ్రేడ్ అవ్వకపోవడం ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కూర్చొని ఏమనుకుంటాం, వీడియో ఏదవుతున్నాను, బట్ 15 years from now హూ కేర్స్ అబౌట్ దీస్ ఇంటర్వ్యూస్? నేను అసలు నేను ఇంటి నుంచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఐ విల్ జస్ట్ సెండ్ ఫోటో, ఐ విల్ సెండ్ యూ టెక్స్ట్.
అంతే. మీరు పెట్టుకొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెడతారు, పెట్టేసేసి సంథింగ్ ఏదో అవుతుంటుంది, ఆ ఇంటర్వ్యూ ఆడ మాట్లాడినట్టే ఉంటుంది మీకు. ఎందుకు? ఆడియన్స్ వాంట్స్ టు జస్ట్ సీ వాట్ ఈస్ టాకింగ్. ఐ డోంట్ హ్యావ్ టు కమ్ దేర్ అని చెప్పేస్తాను నేను.